కర్నూలు ప్రజలందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ ధీరజ్, జిహెచ్ఎంఎస్ ఎండి హోమియోపతి. నా పేరు భావన, డాక్టర్ భావన, బిహెచ్ఎంఎస్ ఎండిహెచ్. సో ఐఎమ్ చీఫ్ కన్సల్టెంట్ ఆఫ్ స్వస్థ్ హోమియోకేర్ అండ్ ఫౌండర్. అనగా ఏప్రిల్ 10వ తారీఖు డాక్టర్ శామ్యూల్ హనీమన్, ఫౌండర్ ఆఫ్ హోమియోపతి, ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రపంచమంతా హోమియోపతి దినోత్సవంగా జరుపుకుంటాం. అది మాకు ఒక పండగ లాంటి వాతావరణమే. దాని సందర్భంగా నేను హోమియోపతి గురించి మీకు కొన్ని మాటలు చెప్తాను. సో హోమియోపతి అనేది ఇన్వెంటెడ్ బై శామ్యూల్ హనీమన్. ఆయన ఎవరో కాదు, ఒక అలోపతి డాక్టర్. ఆ కాలంలో ఇప్పుడున్న మోడర్న్ మెడిసిన్ ఆఫ్ ట్రీట్మెంట్ అప్పట్లో చాలా దారుణంగా ఉండేది. తలనొప్పి వస్తే నీడిల్ నుంచి పుచ్చి బ్లడ్ తీయడం కానివ్వండి, లేకపోతే ఏదైనా పార్ట్ పెయిన్ వస్తే సర్జరీ చేయడం లాంటి బార్బరిక్ ట్రీట్మెంట్స్ ఉండేవి. సో ఆ కాలంలో ఇలాంటి ట్రీట్మెంట్ ఆయన చూసి తట్టుకోలేక హోమియోపతి అన్న ఒక సిస్టమ్ ముందు నుంచి బుక్స్ లో ఎగ్జిస్టింగ్, దాన్ని ఆయన రీఇన్వెంట్ చేశారు. అంతే తప్పితే హోమియోపతి అనేది ఒక సైన్స్ బ్యాక్గ్రౌండ్ లేనిదేం కాదు. అండ్ ఇన్వెంటెడ్ బై ప్రాపర్ అలోపతి డాక్టర్ ఆర్ సర్జన్. సో ఇది ఒక 220 సంవత్సరాల నుంచి ఉన్న మెడికల్ సిస్టమ్. అండ్ దీని మెయిన్ ఫౌండేషన్ వచ్చేసి జర్మన్లోనే ఇది ఇన్వెంట్ చేయబడింది. కమింగ్ టు నౌ సినారియో, ఇప్పుడున్న సినారియోలో హోమియోపతి అనేది చాలా డెవలప్ అయింది అండ్ వీఆర్ హ్యాపీ. అండ్ ప్రపంచంలో హైయెస్ట్ హోమియోపతి యూజ్ చేసేది మన ఇండియాలో. తర్వాత వచ్చి మేజర్ బెనిఫిట్స్ ఆఫ్ హోమియోపతి, ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్, ఓన్లీ ఎఫెక్ట్స్ మాత్రమే ఉంటాయి. దానివల్ల చాలా మంది హోమియోపతి వైపు మొగ్గు చూపుతున్నారు. ఒక 20 సంవత్సరాల క్రితం హోమియోపతి అనేది రిచ్ క్లాస్ మెడిసిన్ అండ్ హైలీ ఎడ్యుకేటెడ్ వాళ్ళు మాత్రమే వాడేవారు. లైక్ హైదరాబాద్ లో చూసుకుంటే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఈ పేషెంట్స్ వాళ్ళు అప్పట్లోనే ఎడ్యుకేటెడ్ అండ్ వాళ్ళు యూజ్ చేసేవారు. నౌవేడేస్ వీఆర్ హ్యాపీ ఆల్ సెక్టర్స్ ఆఫ్ పీపుల్. లైక్ మన కర్నూలులో చూస్తే మా స్వస్థ హోమియోకేర్ స్టార్ట్ చేసి ఒక 2 years అవుతుంది. ఇక్కడ నేను చూసిన పేషెంట్స్ స్ట్రైట్ అవే ఉంటాం, అందరికి తెలిసింది పాత కర్నూలు. అక్కడ నుండి మనకు పేషెంట్స్ రెగ్యులర్ గా వస్తున్నారు. బస్తిపాడు అనే విలేజ్ ఉంది, అక్కడ నుంచి పేషెంట్స్ వస్తున్నారు. మన తెలంగాణ నుంచి మనకు పేషెంట్స్ వస్తున్నారు, గద్వాల నుంచి వస్తున్నారు, అలంపూర్ నుంచి పేషెంట్స్ వస్తున్నారు. మేము చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే పేషెంట్స్ కి ఇంతకుముందు పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్ అనేవి మాత్రమే అలవాటు అయ్యి, అది మన ఇండియాలో ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ ఇవ్వడం వల్ల చాలా బాడీ ఇంపాక్ట్ అయ్యేది. నౌ వాళ్ళకు కూడా ఒక అవేర్నెస్ వచ్చింది. వీఆర్ హ్యాపీ అండ్ వరల్డ్ హోమియోపతి డే వీఆర్ వెయిటింగ్ టు సర్వ్ ఫర్ ద పీపుల్. మా స్వస్థ హోమియోకేర్ లో వీఆర్ ప్రొవైడింగ్ ఫ్రీ కన్సల్టేషన్ ఫర్ ఎనీ పేషెంట్. అది మా హోమియోపతి డే అవ్వడం వల్ల వీఆర్ సర్వింగ్ ఇట్. సో మీరు అందరూ రావచ్చు. ఏ చిన్న డౌట్ ఉన్నా, మీ బ్లడ్ రిపోర్ట్ సంబంధించి డౌట్ ఉన్నా కూడా వి హోమియోపతిస్ ఆర్ రెడీ టు సర్వ్ ఫర్ ఎవ్రీవన్ ఆన్ ద వరల్డ్ హోమియోపతి డే. సో మా క్లినిక్ లో అన్ని రకాల దీర్ఘకాలిక రోగాలకు మరియు అక్యూట్ కంప్లైంట్స్. దీర్ఘకాలిక రోగాలలో మనకు కామన్ గా చూసేది ఈ మధ్య కాలంలో చాలా మంది కూర్చొని జాబ్స్ ఎక్కువ అయిపోయాయి. ఒకప్పుడు లాగా లేచి తిరగడం అనేది. ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ కంపెనీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం వల్ల బ్యాక్ పెయిన్, దాని మెడికల్ టర్మినాలజీ లంబార్ స్పాండిలోసిస్ అండ్ నెక్ కి సంబంధించి సర్వైకల్ స్పాండిలోసిస్ అని అంటారు. ఈ కంప్లైంట్స్ మా క్లినిక్ లో హైయెస్ట్ మెంబర్స్ మేము ట్రీట్ చేసింది. ఎటువంటి ఇంజెక్షన్స్ కానీ ఎటువంటి ఎక్స్టర్నల్ ఇన్వెషన్స్ లేకుండా మెడికేషన్ మాత్రమే తగ్గిస్తాం. అండ్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మెడిసిన్ ఒకటే మనకు ట్రీట్మెంట్ కాదు, మనం కూడా కొన్ని అలవాట్లు మార్చుకోవాలి. దాంతోపాటు మెడిసిన్ పర్మనెంట్ సొల్యూషన్ అనేది మన అలవాట్లు మార్చుకుంటేనే వస్తుంది. అండ్ ఇంకో కంప్లైంట్స్ చాలా మంది మనం చూసేది కర్నూలులో మేము ఇప్పుడు దాకా చూసిన కంప్లైంట్స్ వారికోస్ వెయిన్స్, ఆస్తమా కంప్లైంట్స్ అండ్ గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ చాలా ఎక్కువ. ఎందుకంటే మన దగ్గర మసాలాలు ఎక్కువ, వాటర్ తాగడం తక్కువ. ఈ కంప్లైంట్స్ ముక్కుకు సంబంధించి టర్బినేట్ హైపర్ట్రోఫీ, సైనసైటిస్, మైగ్రేన్, ఈ కంప్లైంట్స్ ఎక్కువ చూసాము. లంగ్స్ సంబంధించి ఆస్తమా కంప్లైంట్స్, గ్యాస్ట్రిక్ సంబంధించి పైల్స్, ఫిషర్ చాలా కేసెస్ మనం డీల్ చేసాము. అండ్ నెక్స్ట్ వారికోస్ వెయిన్స్, మోకాలు నొప్పులు, కిడ్నీ స్టోన్స్ అండ్ కొన్ని రేర్ కేసెస్ కూడా మనం డీల్ చేసాం. అందులో క్యాన్సర్స్ కూడా డీల్ చేసాం. సో దర్ ఆర్ ఎన్ నంబర్ ఆఫ్ కేసెస్ అండ్ వీ హ్యావ్ మెనీ రిజల్ట్స్ విల్ షో. మీకు ప్రాక్టికల్ గా చెప్పాలి అంటే మేము 2 నెలల అబ్బాయి నుంచి ఆల్మోస్ట్ 85 years ముసలాయన వరకు ట్రీట్ చేస్తున్నాం. సో అది ఎందుకు చెప్తున్నానంటే అందరికీ ఇట్ ఈస్ సూటబుల్. దీంట్లో ఎటువంటి కెమికల్స్ ఉండవు కాబట్టి ఎవరైనా హ్యాపీగా వాడచ్చు. సో ఐఎమ్ ఓపెన్. వీ హ్యావ్ ఈవెన్ కేస్ రికార్డ్ ఆఫ్ 2 months బేబీ. వి ట్రీటెడ్ ఫర్ హిమ్ కాన్స్టిపేషన్, అదే మలబద్ధకం. మలబద్ధకం అని చెప్పకూడదు, మోషన్ రావట్లేదు పిల్లోడికి. ఆ పిల్లోడికి 2 నెలల అబ్బాయికి ట్రీట్ చేసాం. నౌ హి ఇస్ 6 months, బాగున్నాడు. ఇప్పుడు కూడా కాఫ్ కోసం మనం ట్రీట్ చేస్తున్నాం. దాని కేస్ రికార్డ్స్ ఉన్నాయి. అండ్
92 ఏళ్ళ ముస్లాంకు ట్రీట్ చేస్తున్నాం. సో దాన్ని బట్టి నేను చెప్పబోయేది అన్ని వయసుల వాళ్ళకు ఇట్ ఈస్ యాక్సెప్టెడ్. ఎటువంటి కంప్లైంట్స్ అయినా ఫస్ట్ మనం చదవాలి, ఆ కేసును చూడాలి, దెన్ అష్యూరెన్స్ ఇవ్వాలి. ఏ మెడికల్ సిస్టమ్ కూడా అన్ని వ్యాధులని ట్రీట్ చేయాలి. ప్రతి ఒక్కదాని స్కోప్ అండ్ లిమిటేషన్స్ ఉంటాయి. ఆ కేసు చూశాక మనం పేషెంట్ కదా అవేర్ చేయాలి. అది ఓపెన్ థింగ్. ఇది ఒక హోమియోపతి అనే కాదు, ఏ మెడికల్ సిస్టమ్ అయినా దాని లిమిటేషన్స్ ఉంటాయి, దాని స్కోప్ ఉంటాయి. మనం అవి పేషెంట్ అవేర్ చేయాలి, ట్రీట్ చేయగలిగితే చేయాలి. అంతేగాని చెయ్యిరిగిందని మందులతో తగ్గిస్తా అంటే తప్పు. దానికి సర్జరీ, ఫ్రాక్చర్ సర్జన్, ఆర్థోపెడిక్ సర్జన్ చేయాల్సింది. అటువంటి ఫాల్స్ పర్సెప్షన్స్ ఎవరిచ్చినా తప్పు. సో మనం స్కోప్ లో మనం ఉండాలి, పేషెంట్ అవేర్ చేయాలి.